ఉన్నారనే మాట కాంగ్రెస్ సీనియర్ నేత మదియాష్కి గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఐఏఎస్ అధికారులు బీఆర్ఎస్ కోవట్టున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సమాచారం అంతా కేటీఆర్కి చేరుతుందని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ దగ్గర ఆ అధికారుల చిట్టా ఉంది. అయితే గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన వారికే సెక్రటరియట్లో అందలం ఉంది, మళ్ళీ మరొకసారి వారికి హయ్యర్ పొజిషన్ ఉంది అని చెప్పుకొచ్చారు. కవితకు సహకరించినటువంటి అధికారికి మరొక కీలక పోస్ట్ ఈ ప్రభుత్వం కూడా కట్టబెట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. వారందరిపైన చర్యలు తీసుకోవాల్సిన టైం వచ్చింది. చాలా విషయాల్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అవుతోంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్తోనే రాజలింగమూర్తి హత్య కూడా జరిగిందని మదియాష్కి తేల్చేశారు. తమ ప్రభుత్వం పైన తామే ఈ రకంగా మాట్లాడడం సంచలనంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న మదియాష్కి ఆ ప్రభుత్వం పైనే, ఆ పార్టీ అధికారంలో ఉంది, ఆ ప్రభుత్వం పైనే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, ఐఏఎస్ అధికారులు కోవట్టులు ఉన్నారు, మేము చాలా ఫెయిల్యూర్ కారణంగానే ఈ రకంగా ముందుకు వెళ్తున్నాము, అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరగడం వల్లే కొన్ని హత్యలు జరిగాయి. ఇటువంటి వ్యాఖ్యలు చాలా హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. నిన్న గాంధీ భవన్లో చిట్చాట్లో పాల్గొన్న మదియాష్కి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవట్టులు ఉన్నారని చెప్పుకొచ్చారు. కవితకి గతంలో సహకరించినటువంటి ఒక ఐఏఎస్ అధికారి మళ్ళీ తిరిగి హయ్యర్ పొజిషన్లో ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. ఇటువంటి చాలా మంది యొక్క చిట్టా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉందని చెప్పి మదియాష్కి చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఎల్బీనగర్ డీసీపీ పైన కూడా సంచలన ఆరోపణలు చేశారు మదియాష్కి. మరి వీరందరిపైన నిజంగానే చిట్టా ఉంది, చిట్టి ఉంది అనుకుంటే కనుక అధికారులపైన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వేట్ చేయబోతుందో, ఎటువంటి విధంగా వారిని సెటరైట్ చేయబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, మధు దగ్గరికి వెళ్తాను. మధు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ మధు, ఏంటి ఎలా చూడాలి అంటే మదియాష్కి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అనుకున్నట్టు కనుక జరిగి ఉంటే ఈరోజు ఆయన మంత్రివర్గంలో కూడా చాలా కీలకమైన పదవిలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ఆ ప్రభుత్వం పైన ఈ రకంగా మాట్లాడారు. ఎలా చూడాలంటే కేటీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు ఒకే ఎత్తు అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, మేము ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కారణంగానే కొన్ని హత్యలు జరుగుతున్నాయని ఆయన చెప్తున్నారంటే తమ ప్రభుత్వం ఎంతలా దిగజారిపోయింది అనేది ఆయన ఒప్పుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా అధికారులు పాత అధికార పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు, వంతబాడుతున్నారు అనేటువంటి మెన్షన్ చేశారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి హత్య విషయంలో ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. డైరెక్ట్ గా ప్రభుత్వం పైనే ఆరోపణ ఇది. ఎందుకంటే పోలీసుల వైఫల్యంతో రాజలింగమూర్తి హత్య జరిగింది, ప్రాణహాని ఉందని గతంలో ఆయన కంప్లైంట్ ఇచ్చిన కనీసం ఆయనకు భద్రత కల్పించడంలో పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ విఫలమయ్యాయి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ అధికారుల పైన కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమంగా దోచిపెట్టినటువంటి కొంతమంది అధికారులు ఇంకా కొనసాగుతున్నారు. ఈ ప్రభుత్వంలో పెద్ద స్థాయిలో, మంచి స్థాయిలో ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ అంటూ తీసుకుంటూ మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ని ఎగ్జాంపుల్ గా తీసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే జిఎస్టీ స్కామ్ లో 1100 కోట్ల స్కామ్ చేశారని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా ఏం చేయలేకపోతుంది, ప్రాథమిక నివేదించినప్పటికీ కూడా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ సోమేష్ కుమార్ పైన, అమోయ్ కుమార్ల పైన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేశారు. ఇంకా రాష్ట్రంలో కొన్ని కీలకమైనటువంటి స్థానాల్లో అధికారులు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కయ్యారు. ఆ సమాచారం మా దగ్గర కూడా ఉంది, రేవంత్ రెడ్డి దగ్గర కూడా పూర్తి సమాచారం ఉంది. ఎవరెవరు అధికారులు వారితో కుమ్మక్కై ఉన్నారు, ఇంకా వారికి సహకరిస్తున్నారు అనేటువంటిది రేవంత్ రెడ్డి దగ్గర చిట్టా ఉంది. అవసరమైనప్పుడు ఆ చిట్టా పూర్తి స్థాయిలో వారిపైన చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే రాజకీయ లబ్ధి కొరకే కొన్ని సంస్థలు, సిబిఐ కానీ, ఈడీ కానీ కావాలని కొన్నిటి వాటిపైన ఫోకస్ చేస్తా ఉన్నాయి. ఇట్లాంటి వాటి కాకుండా ఇక స్టేట్ లో ఇంటెలిజెన్స్ వైఫల్యానికి సంబంధించి ఇది మొదటి సంఘటన కాదు, ఇట్లా అనేక సంఘటనలు జరుగుతా పోతా ఉన్నాయి. ప్రభుత్వం బదనామవుతోంది. దీనివల్ల దీన్ని అధికారులు చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి చాలా మంది అధికారులని ట్రాన్స్ఫర్ చేశారు, వారిపైన చర్యలు తీసుకుంటున్నారు. మెల్లిమెల్లిగా జరుగుతుంది, ఆ ప్రక్రియ అంతా కూడా నిదానంగా జరుగుతా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొత్తానికైతే అధికారులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతో అంటకాగుతా ఉన్నారు. ఇంకా కూడా వారందరికీ పెద్ద పెద్ద స్థాయిలో ఇంకా కీలక స్థానంలో ఉన్న వారిపైన చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మనోజ్, రైట్. మొదలు ఎలా చూడాలంటే అధికార పార్టీలో ఉంటూనే అధికార పార్టీ నాయకుల పైన ఆయన కామెంట్స్ చేయడం, అధికార పార్టీకి సంబంధించి ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని చెప్పడం, ఎలా చూడాలంటే ఆయన బేసిక్గా ఒక మంత్రి కాదు, ప్రభుత్వంలో ఎటువంటి పదవులు లేవు, అటువంటి వ్యక్తి ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడంటే కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన పార్టీలో కొనసాగుతుండే రకంగా వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ. నిజంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 2 సార్లు ఎంపీ, తెలంగాణ ఉద్యమంలో హీరోల్ గా పనిచేశారు. రాహుల్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి మదియాష్కి గౌడ్. యాక్చువల్ గా పిసిసి రేస్ లో ఉన్నారు, మొన్న రాలేదు. తర్వాత ఏఐసిసిలో కీలక పొజిషన్ కల్పించనున్నారనే చర్చ కూడా జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం పైనే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న మరొక సందర్భంలో చిట్చాట్లో
ఎల్బీ నగర్ కి సంబంధించినటువంటి ఒక పోలీసు ఉన్నత అధికారిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మళ్ళీ ఇప్పుడు టోటల్ పోలీస్ వ్యవస్థ పైన వ్యాఖ్యలు చేశారు. ఇంటెలిజెన్సే వైఫల్యం, పోలీసులు భద్రత కల్పించలేదు, జస్ట్ పోలీసుల వైఫల్యం అనేటువంటిది మెన్షన్ చేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. సో ఆయన అధికారులను టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని కూడా ఈ ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ మొత్తం కూడా సరిగా పనిచేయట్లేదు, అక్రమాలకు పాల్పడుతూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి సహకరిస్తున్నారనేటువంటి స్టేట్మెంటే ఈ ప్రభుత్వం పైన చేసినటువంటి స్టేట్మెంట్ గా చూడాలి. తర్వాత ఇంటెలిజెన్స్, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు, లగచర్ల ఘటన కానీ ఇంకా కొన్ని ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం జరిగినటువంటి సిచ్యువేషన్స్. సో ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దాంతోపాటు అధికారులను కూడా కీలకంగా ఆయన టార్గెట్ చేశారు. గత ప్రభుత్వానికి సహకరించిన వారే ఇంకా కీలక పదవుల్లో కొనసాగుతున్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. చూడాలి ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుందో. మధ్యకి అధికారుల లిస్ట్ కూడా ఉంది ముఖ్యమంత్రి దగ్గర. అధికారుల లిస్ట్ అవసరమైతే మేము కూడా సమర్పిస్తామని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో నిజంగానే వారిపైన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. ఆయన కీలకమైన సమాచారమే బీఆర్ఎస్ పార్టీకి చేరుతుందనే విషయంలో ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ కొద్దిమంది అధికారులు సహకరిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర సమాచారం ఉందని మధు యాష్కి గౌడే చెప్తా ఉన్నారు. మరి ఎవరా కీలకమైనటువంటి అధికారులు వారిపైన నిజంగా చర్యలకు ఉపక్రమిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పటికే ముఖ్యమంత్రి కొంతమంది చర్యలు తీసుకుంటున్నారు, ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్తా ఉన్నారు. సో అధికారులు ఇప్పటికైనా అలర్ట్ కావాలనే ఉద్దేశంలో మధు యాష్కి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. చూడాలి ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్తుందో. మరి బీఆర్ఎస్ తో అడ్డగాగుతున్న అధికారులు ఎవరు అనేటువంటిది ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి అనేటువంటిది తేలే అవకాశం ఉంది. సో మొత్తానికైతే చాలా రోజుల నుంచి ఉంది గత ప్రభుత్వం వాళ్ళతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకులు అన్ని డిపార్ట్మెంట్లో, విద్యుత్ కానీ, హెల్త్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇలా అనేక విభాగాల నుంచి టచ్ లో ఉన్నారనేటువంటి చర్చ జరుగుతూనే ఉంది. సాధారణంగా 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించిన వారితో సంబంధాలు ఉంటాయి అధికారులకు, నాయకులకు. కాబట్టి ఈ స్టేట్మెంట్ చేశారని చూడొచ్చు. మరి మధు యాష్కి డైరెక్ట్ గా ప్రభుత్వం పైన వేసినటువంటి ఆరోపణలపైన ప్రభుత్వం నుంచి ఎట్లా రియాక్షన్ తో చూడాలి. రైట్ మధు. సో మొత్తం మీద మధు యాష్కి కూడా మాట్లాడిన మాటలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. ఈరోజు దాదాపుగా ఈ అంశం పైన పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా రేగే అవకాశం ఉంది. ఏకంగా ప్రభుత్వ అధికార పార్టీలో ఉన్నటువంటి మధు యాష్కి ఆ ప్రభుత్వం పైన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా మారిపోయింది కాబట్టి కొన్ని హత్యలు జరుగుతున్నాయి. లగచర్ల కలెక్టర్పై దాడి ఘటనలు కానివ్వండి, ఇంక ఇతరత్ర విషయాల్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్తూనే మరోవైపు లీక్ వీరులు ఉన్నారు. ప్రతిదీ కూడా బీఆర్ఎస్ పార్టీ కోవట్లుగా పనిచేసే కొంతమంది అధికారులు ఉన్నారు. కేటీఆర్ కోవట్టుగా పనిచేస్తున్నారు, అన్ని అంశాలను లీక్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కవితకి సహకరించిన ఒక అధికారి మరి ఈ ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఎవరైతే వారికి కోవట్లుగా ఉన్నవారే వారే ఇప్పుడు మళ్ళీ హయ్యర్ పొజిషన్లో కొనసాగుతున్నారు. కాబట్టి వారి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పూర్తి లిస్ట్ ఉంది. వారందరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా మధు యాష్కి చెప్పుకొచ్చారు. మరి ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు, ఎవరెవరిపైన చర్యలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజంగానే మీరు అనుకుంటున్నారా, గతంలో ఏకంగా కేటీఆర్ కూడా ఒక వ్యాఖ్య చేసుకొచ్చారు, మీ మంత్రివర్గంలో ఏం జరుగుతుందో ఏంటనే విషయం మీకంటే ముందు మాకే తెలుస్తుందని చెప్పుకొచ్చారు ఆయన. ఆ తర్వాత అధికారులు కూడా కొంతమంది తమకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారంటూ ఇండైరెక్ట్గా కేటీఆర్ చెప్పుకొచ్చారు. తాజాగా మధు యాష్కి కూడా అదే వ్యాఖ్యలు చేస్తారు. కాబట్టి మీరు చెప్పండి, నిజంగానే కేసీఆర్ కేటీఆర్ కోవట్లు ఇంకా అధికార కాంగ్రెస్ పార్టీలో కానీ